న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. క్రికెట్ మైదానం అంటేనే కేరింతలు ఉత్సాహం. కానీ ఆ మైదానమే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆకాశం నుంచి మృత్యువు తేనెటీగల రూపంలో విరుచుకుపడింది. అండర్ 13 క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా జరిగిన ఈ దాడిలో ఒక అంపైర్ ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జిల్లా సుక్లాగంజ్ ప్రాంతంలో గల అంబేద్కర్పురం రాహుల్ సప్రూ మైదానంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అండర్ 13 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. మ్యాచ్ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాళ్లు కాస్త సేద తీరేందుకు డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ వేల సంఖ్యలో తేనెటీగలు మైదానాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టేశాయి. ఒక్కసారిగా జరిగిన ఈ మెరుపు దాడితో ఆటగాళ్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు నేలపై పడుకొని తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. అయితే మైదానంలో అంపైర్గా వ్యవహరిస్తున్న 65 ఏళ్ల మాణిక్ గుప్తా ఈ దాడిలో చిక్కుకుపోయారు. వందలాది తేనెటీగలు ఆయన్ని చుట్టుముట్టి విచక్షణరహితంగా కుట్టాయి. దీంతో ఆయన తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వెంటనే సహచరులు ఆయన్ని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. ఈ ఘటనలో మరో అంపైర్ జగదీష్ శర్మతో పాటు దాదాపు 15 నుంచి 20 మంది యువ క్రికెటర్లు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు మ్యాచ్ నైతే రద్దు చేయడం జరిగింది. మృతుడు మాణిక్ గుప్తా కాన్పూర్లోని ఫిల్ఖానా నివాసి. ఆయనకు భార్య, 4 కుమార్తెలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 3 కుమార్తెలకు ఇప్పటికే వివాహాలు అయ్యాయి. జిల్లా స్థాయి క్రికెటర్ అయిన గుప్తా క్రికెట్ అంటే ఉన్న మక్కువతో రిటైర్మెంట్ తర్వాత కూడా అంపైర్గా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. మాణిక్ గుప్తా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అసోసియేషన్ అలాగే ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేశారు. గుప్తాకు డయాబెటీస్ ఉండటం అలాగే ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్ర భయాందోళనకు గురి కావడమే మరణానికి కారణమని వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ విషాద ఘటనతో స్థానిక క్రీడాకారులు కన్నీరు మున్నీరవుతున్నారు.